నక్షత్ర పోరాటాలు రూపొందించడానికి వీలుగా జాతర నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా కడప జిల్లాలో ముక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి సమగ్రమైన ప్రతిపాదనలు తయారు చేసి ఆ మేరకి నిధులు కేటాయించాలనే డిమాండ్తో ఈ జాతర నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులందరూ రోజంతా ఇక్కడికి వస్తారు. ఉదయం పూట వచ్చి 9:30, 10 దాకా పని కోసం వెయిట్ చూసి ఆ తర్వాత పని దొరకకపోతే ఉత్సవమంటూ ఇంటికి వెళ్ళేటటువంటి దారుణమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకుండే ఈ పరిస్థితి? ప్రధానమైనటువంటి కారణం కడప జిల్లా వ్యవసాయ రంగం బాగా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండోది, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి తద్వారా కాలువలకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి దాని మీద కేంద్రీకరణ లేదు. ఇక మూడో విషయం, పరిశ్రమల అభివృద్ధి కావాలి. కడప జిల్లాలో పరిశ్రమలకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి మూడు కనీసం పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నది. ఈ జిల్లాలో డోలమైట్ ఉంది, లేకపోతే ఆస్బెస్టాస్ ఉంది, లేకపోతే నాప్రాయ్ ఉంది, ఈ పెళ్లిమల దగ్గర ఇనుప ఖనిజం ఉంది. ఇదంతా చూసినప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి ముడి ఖనిజం మనకు ఉన్నది. ఆ ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో చెన్నట్టు ప్రాజెక్టు ఏర్పాటుకు, పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సినటువంటి పరిస్థితి మనకు అనుకూలంగా ఉందా? ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవడం కారణంగా కడప జిల్లా వెనుకబడినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకే సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున ప్రజానీకంలో చర్చ చేసి రానున్న కాలంలో పోరాటాలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి